నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. సభకు రాని ఎమ్మెల్యేలు రాష్ట్రానికి అవసరమా? అసెంబ్లీ మొహం చూడని వారికి జీతభత్యాలు, ఆ పదవి రూపంలో గౌరవ మర్యాదలు, ఇతరాలు ఎందుకు? నమ్మకంతో ప్రజలు అప్పగించిన బాధ్యతను గాలి కొదిలేసే వారిని ఎందుకు రీకాల్ చేయకూడదు? వైసీపీ అధ్యక్షుడు జగన్, ఆ పార్టీ ఎమ్మెల్యేల గైర్హాజరీ ఎంతో కాలంగా ఇదే చర్చ. మధ్యలో అనర్హత వేటు తప్పించుకునేందుకు మమ అనిపిస్తూ సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం ఆ చర్చను మరింత పెంచింది. అయితే ఈ క్రమంలో సభకు రాని ఎమ్మెల్యేల తీరుపై స్వయంగా సంచలన ప్రతిపాదనలు శాసనసభాపతి అయ్యన్న పాత్రుడు నో వర్క్ నో పేతో పాటు అసెంబ్లీకి రాని వారిని వెనక్కి పిలిచే రైట్ టు రీకాల్ ఉండాలని కోరుతున్నారు. అయితే పరిస్థితి ఇంతవరకు ఎందుకు వస్తోంది? ఎమ్మెల్యేగా గెలిచి పదవి ప్రోటోకాల్ అనుభవిస్తూ జీత భత్యాలు కూడా తీసుకుంటూ అసెంబ్లీకి రాని వారిపై ఏం చేయాలి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు యనమల రామకృష్ణుడు గారు, ఏపీ మాజీ స్పీకర్, మాజీ మంత్రి. అట్లాగే డాక్టర్ మజ్జి సూరిబాబు గారు, హైకోర్టు న్యాయవాది. బి శెట్టి బాబ్జీ గారు, లోక్సత్తా ఏపీ రాష్ట్ర అధ్యక్షులు. నమస్తే అండి ముగ్గురికి. ముందుగా యనమల గారు, అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి, విధులు నిర్వర్తించని వారి వేతనాల్లో కోతలు పెట్టాలి. సభాపతి అయ్యన్న గారి ప్రతిపాదనలపై మీ స్పందన ఏంటని మీరు ఏమంటారు? ప్రస్తుత స్పీకర్ గారు రెండు విషయాలు చెప్పారు. ఇప్పుడు మీరు చెప్పినట్టుగానే, ఒకటి రీకాల్ చేయాలి అసెంబ్లీకి రాని వాళ్ళని, రెండోది అసెంబ్లీకి రానప్పుడు వాళ్ళకి శాలరీస్ కానీ పెక్స్ కానీ ఇవ్వటానికి వీల్లేదు అనేటువంటి స్పష్టంగా చెప్తూ, దీని అవసరం అయితే కొన్ని రూల్స్ కూడా మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందనే రీతిలో మాట్లాడారు. నా యొక్క అభిప్రాయం ఏంటంటే, రికాల్ చేసేటువంటి సిస్టమ్ మనకు లేదు రాజ్యాంగంలో, ఒకటి. రెండోది, ఈ పెక్స్ ఇవ్వడం, శాలరీస్ తీసుకోవడం అనేటువంటి రిజిస్టర్లో జనరల్గా ఎంప్లాయిడ్. అసలు హౌస్కి ఆబ్సెంట్ అయితే శాలరీస్ కానీ పెక్స్ కానీ ఇవ్వరు జనరల్గా. ఏం చేతంటే హౌస్కి సంబంధించినంత వరకు కూడా, హౌస్కి సంబంధించినటువంటి డే అలవెన్సెస్ అంటే ట్రావెల్ అలవెన్సెస్ కానీ హౌస్ అలవెన్సెస్ కానీ హౌస్కి వస్తే ఆ ఒక్కరోజు లేకపోతే 4 రోజులు లేకపోతే 10 రోజులు అయితే 10 రోజులకి ఇస్తారు. శాలరీస్కి దీనికి సంబంధం లేదండి అసెంబ్లీకి సంబంధించినంత వరకు. ఏం చేతండి, అసెంబ్లీకి అటెండ్ అయితే రిజిస్టర్లో సంతకం పెడితే వాళ్ళకి వచ్చేటువంటి శాలరీస్, వాళ్ళకి వచ్చేటువంటి ప్యాక్స్ వస్తాయి, లేకపోతే ట్రావెల్ అలవెన్స్ వస్తుంది, డిఏ వస్తుంది. కానీ శాలరీకి దీనికి సంబంధం లేదు, ఒకటి నెంబర్ 1. రెండోది వచ్చేటప్పటికి నో వర్క్ నో పే అంటే స్పీకర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు. నో వర్క్ నో పే అనేటువంటిది చాలా వ్యవస్థల్లో ఉంటుంది. జనరల్గా మన స్కూల్ కూడా అటెండెన్స్ తీసుకుంటారు కదా. అటెండెన్స్ తీసుకుంటే స్కూల్కి వెళితేనే మనకు పాఠాలు అర్థం అవుతాయి. స్కూల్కి వెళ్ళకపోతే అబ్సెంట్ వేస్తారు. అట్లాగే ఇక్కడ కూడా ఒక రిజిస్టర్ ఉంటుంది. ఓన్లీ మినిస్టర్స్, విప్పులు సంతకాలు పెట్టరు. కానీ ఎమ్మెల్యేస్ ఎవరైనప్పుడు కూడా ఆ రిజిస్టర్లో సంతకాలు పెట్టాలి. సంతకాలు పెడితే అటెండ్ అయినట్టు ఉంటుంది రికార్డులో. ఆ అటెండ్ అయితేనే ఈ పెక్స్ ఇస్తారు. అంటే ఆ రోజు అలవెన్స్ కానీ, ఆ రోజుకు ఉండేటువంటి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కానీ ఇవన్నీ ఇస్తారు. అంచేత ఆ రోజున ఎప్పుడైతే అటెండ్ కాలేదో వాళ్ళకి ఆటోమేటిక్గానే రావు. ఇది ఎంప్లాయిడ్. ఎంచేత వాళ్ళు క్లెయిమ్ చేయడానికి కూడా లేదు. బై ఛాన్స్ ఎవరైనా దొంగచాటుని క్లెయిమ్ చేస్తే ఇస్తే మళ్ళీ రికవరీ చేసుకునే సిస్టమ్ కూడా ఉంటుంది. అంచేత మన కౌలన్ షబ్దర్ చూసినా, అదేవిధంగా మనకు రాజ్యాంగంలో చూసినా, లేకపోతే మనకి ఈ అటెండెన్స్ రిజిస్టర్ చూసినా, అదేవిధంగా మనకి రూల్స్ చూసినప్పటికీ కూడా ఎవరైతే అటెండ్ ఎవరో వాళ్ళకి ఇవ్వటానికి వీర్లేదు, తీసుకోవటానికి వీర్లేదు. అది ఎథికల్ గా సంబంధించినటువంటి. అంటే యనమల గారు, ఇప్పుడు మనకి సభాపతి అయ్యన్న పాత్రుడు మాట్లాడిన మాటలని గుర్తు చేసుకుంటే రీకాల్ చేయాలి అంటున్నారు. కానీ రాజ్యాంగం ప్రకారం ఆ ఫెసిలిటీ లేదు, అది లేదు అని మీరు అన్నా కూడా దాని మీద ఎలాంటి చర్చ జరగాలంటారు? ఆ రీకాల్ కి సంబంధించి మీకంటే ఇక్కడ రీకాల్ లేదు కానీ డిస్క్వాలిఫికేషన్ ఉంది. ఎవరైతే మెంబర్స్ 60 రోజులు కంటిన్యూస్ గా అబ్సెంట్ అవుతారో వాళ్ళని డిస్క్వాలిఫై చేసేటువంటి అధికారం హౌస్ కు ఉంది. అదేవిధంగా ఎలక్షన్ కమిషన్ కానీ వీళ్ళందరికీ ఉంటుంది 1 by 1. ముఖ్యంగా ఎవరైతే ఎన్నుకోబడ్డారో వాళ్ళు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ప్రజల యొక్క సమస్యలను పరిష్కరించడానికి డిబేట్లు చేయడానికి వాళ్ళని ఎన్నుకున్నారు తప్ప
ఇళ్లలో కూర్చుని వాళ్ళు ఏదో గోల్డ్ గిల్లుకోవటానికి కాదు ప్రజలు ఎన్నుకున్నది. మ్మ్. అంచేత ఒక విధంగా చూస్తే వీళ్ళు ఏదైతే అసెంబ్లీకి రావడం లేదో మ్మ్. ప్రజల్ని మోసం చేశారు, ఓటర్స్ ని మోసం చేశారు. అదే విధంగా వాళ్ళకి ఒక పొలిటికల్ పార్టీగా ఉండేటువంటి అర్హత కూడా ఉండదు. ఇంచేత అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో చర్చలు జరపాలని ఉద్దేశంతో ప్రజలు ఇది ప్రజాస్వామ్యం ఉంటే Right. వాళ్ళు మేము రాము అని భీష్మించి కూర్చోవడం అనేటువంటిది అది సరైనటువంటి విధానం కాదు. ఇంచేతంటే వాకౌట్ అనేది చేయొచ్చు, అదేవిధంగా ఒక ఇష్యూ మీద చేస్తారు. అదే బాయ్కాట్ అనేది 1 రోజు 2 రోజులు చేస్తారు, అదే ఆ సెషన్ వరకు చేస్తారు. అంతేనే కంటిన్యూస్ గా మేము సెషన్ ఇన్ ద సెన్స్ మొత్తం ఆ టర్మ్ అంతా మేము బాయ్కాట్ చేస్తామని చెప్పడమే మోస్ట్ అన్డెమోక్రటిక్. కొత్తగా కూడా ఉందండి. వాళ్ళకి బాధ్యత కూడా లేదనేటువంటి చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. రైట్ సార్, యనమల గారు. రైట్, సూరిబాబు గారితో మాట్లాడదాం. సూరిబాబు గారు, ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా నిల్చోవడం, గెలిచే క్రమంలో ప్రజలకిచ్చే హామీలు ఒకటైతే ప్రమాణ స్వీకార సమయంలో చేసే వాగ్దానాలు మరో ఎత్తు. వాటిని నెరవేర్చని వారిని ఏం చేయాలంటారు? గౌతమ్ గారు, భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత విలువైనది, చాలా ప్రతిష్టాకరమైనది. భారతదేశంలో, భారత రాజ్యాంగంలో భారత ప్రజాస్వామ్యానికి ప్రపంచ దేశాలలో ఒక విలువ ఉంది. వాస్తవంగా చెప్పాలి అనంటే భారత పార్లమెంట్ ఏదైతే లోక్సభ, రాజ్యసభ ఉందో అది కేంద్రంలో దేశానికి సంబంధించి, రాష్ట్రాలకి సంబంధించినటువంటి రాష్ట్ర శాసనసభ, అలాగే విధానసభ. అంటే మనం ఎమ్మెల్యేస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అని, ఎమ్మెల్సీస్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అని. మన రాష్ట్రంతో పాటు ఒక 4 రాష్ట్రాల్లో ఈ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్స్ ఉన్నాయి. అలాగే ఎమ్మెల్యేస్ అన్నవాళ్ళు ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు. అసెంబ్లీ అన్నది భారత రాజ్యాంగ వ్యవస్థలో ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయానికి సంబంధించినటువంటి మన సామాన్య పౌరుడు కానీ, ఆ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఎన్నుకున్నటువంటి ప్రజాప్రతినిధి ఆ దేవాలయం లాంటి అసెంబ్లీకి వెళ్ళి ప్రజల గొంతుకును వినిపించి, ప్రజల సమస్యలని, ప్రజల వాణిని వినిపించి, ప్రజాస్వామ్య సమస్యల్ని ఆ క్షేత్రంలో ప్రతిబింబింపజేసి ప్రభుత్వం దగ్గర కావలసినటువంటి నిధులు కానీ, ప్రజా సమస్యల్ని ప్రతిబింబించడం కానీ, కామన్ ఇష్యూస్ మీద, కామన్ ఎజెండా మీద మాట్లాడడం కానీ చేయాల్సినటువంటి బాధ్యత గెలిచినటువంటి ప్రజాప్రతినిధికి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి నియోజకవర్గ ప్రజలు ఇచ్చినటువంటి అధికారం. ఆ అధికారాన్ని ఆ ప్రజాప్రతినిధి ఏ పార్టీకైనా చెందినటువంటి వ్యక్తి అవ్వచ్చు. ఆ వ్యక్తిని, ఆ శాసనసభ్యుని, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి వ్యక్తులు, అయ్యా నిన్ను మేము ఎన్నుకున్నాం, నీ మీద మాకు నమ్మకం ఉంది, నువ్వు మాట్లాడినటువంటి మాటలు కానీ, నీ పార్టీ ఇచ్చినటువంటి ఎజెండా కానీ, నీ పార్టీ ఇచ్చినటువంటి ప్రణాళిక కానీ మేము నమ్ముతున్నాం కాబట్టి నిన్ను అసెంబ్లీకి పంపిస్తున్నాం, మా గొంతుకును నువ్వు వినిపించు, ఈ ఇన్ని లక్షల మంది, ఇన్ని వేల మంది ప్రజల తాలూకా గొంతుకును వినిపించే బాధ్యతని నీకు అప్పచెప్తున్నాం కాబట్టి నువ్వు శాసనసభకు వెళ్ళి ఆ అసెంబ్లీ సమావేశాల్లో మా తరపున మా గొంతుకై మాట్లాడు అని చెప్పినటువంటి విధానమే అతని గెలుపుకి ఈ ప్రజలు ఇచ్చినటువంటి ఒక వారధి. అంటే ఇక్కడ బ్రిడ్జ్ బిట్వీన్ అసెంబ్లీ అండ్ కాన్స్టిట్యుయెన్సీ. ఒక ఎమ్మెల్యే అన్నవాడు ఆ తాలూకా ప్రజాప్రతినిధి ఒక గౌరవనీయమైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి శాసనసభకి వెళ్ళకముందు, అంటే ప్రీ స్టేజ్ ఆఫ్, అంటే శాసనసభకు వెళ్ళకముందు ఒక స్టేజు, శాసనసభకి ఎన్నిక కాబడిన తర్వాత ఒక స్టేజ్. ఇవి 2 స్టేజీలు మనం తీసుకుందాం. శాసనసభకు వెళ్ళక ముందు ఒక పార్టీ ఏం చేస్తుందంటే తమ మేనిఫెస్టోతో కొన్ని సమావేశాలు, కొన్ని నిబంధనలు, కొన్ని ఆలోచనలు, కొన్ని ప్రణాళికలు, ఇదిగో మా పార్టీ ఇలా చేస్తుంది, అలా చేస్తుంది అని ఒక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తారు. అది పౌరుడు నమ్మి వాటిని బిలీవ్ చేసి అతను ఈ పార్టీని కానీ, ఆ పార్టీ ప్రపోజ్ చేసినటువంటి క్యాండిడేట్ని కానీ గెలిపించి పంపించేటువంటి విధానం ఏదైతే ఉందో, ఆ గెలిపించబడ్డటువంటి ప్రజానాయకుడు ఖచ్చితంగా అసెంబ్లీకి వెళ్ళి ప్రజల గొంతుకుని వినిపించవలసినటువంటి అవసరం ఉంది. అయితే ఇక్కడ ఒక మ్యాజిక్ ఏ రకంగా ఎదిగినటువంటి, గెలిచినటువంటి రాజకీయ నేతలు తీసుకుంటున్నారని అంటే, మేము గెలిచాం, మా పని అయిపోయింది, మేము అసెంబ్లీకి వెళ్ళినా వెళ్ళకపోయినా కార్యక్రమాలు కొనసాగిపోతాయనేటువంటి ఆలోచన ఈ మధ్యకాలంలో కొంతమంది శాసనసభ్యుల దగ్గర నడుస్తూ ఉంది. అది వాస్తవానికి ప్రామిస్ అన్నది ఒక ప్రామిస్. ఇది యాక్చువల్లీ చెప్పాలంటే స్ట్రైట్ అవే పీనల్ కోడ్లో చెప్పనప్పటికీ నేను ఒక వ్యక్తిని ఇష్టపడి ఒక కార్యక్రమాన్ని చేస్తాను అన్నది ఫెయిల్ టు ప్రామిస్. ఏదైతే ప్రజలకి ప్రామిస్ చేసి చట్టబద్ధతకి సంబంధించినటువంటి అంశాలని అసెంబ్లీలో వినిపిస్తానని చెప్పినటువంటి వ్యక్తి అది మాట్లాడడం ఎప్పుడైతే ఆగిపోయిందో ఆ ప్రామిస్ని ఫెయిల్ చేసినట్టే లెక్క. ఆయన బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్ అంటే అది సార్ అసలు. రైట్, అవునండి. బాబ్జీ గారు, స్పీకర్ ప్రతిపాదన పెట్టారనే కాదు, ఆ కోణంలోనే కాదు,
లోక్సత్తా వంటి ఉద్యమ సంస్థ పార్టీ తరపున మీరు చాలా కాలంగా రాష్ట్ర రాజకీయాలని దగ్గరగా చూస్తున్న వ్యక్తి. సో మీరు చెప్పండి, ఇట్లాంటి ఎమ్మెల్యేలపై ఏం చేయాలి? తప్పనిసరిగా చర్య తీసుకోవాలి. ఎందుకంటే ఇది చాలా బాధ్యతారాహిత్యమైనటువంటి చర్య. ఒక పక్క శాసనసభ్యులుగా గెలిచిన తర్వాత స్పీకర్ ముందు, పర్టికులర్గా గవర్నర్ ముందు హౌస్లో ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రాజ్యాంగానికి కట్టుబడి రాజ్యాంగబద్ధంగా పనిచేస్తాము ప్రజల కోసం అని చెప్పినటువంటి వ్యక్తులు ఆ ప్రమాణాన్ని మర్చిపోయి వాళ్ళకి నచ్చినట్టు వ్యవహరించడం అన్నది చాలా పొరపాటు. పెద్దలు యనమల రామకృష్ణుడు గారు చెప్పారు, చట్టంలో మనకి రీకాల్కి అవకాశం లేదు కానీ ఎక్స్పెల్ చేయొచ్చు అని. కానీ మనం మొట్టమొదటిగా ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజలకి దీనిపైన పూర్తి స్థాయి అవగాహన కల్పించాలి. ఎందుకంటే బాధ్యతారహితంగా శాసనసభ్యుడిగా గెలిచి బాధ్యతారహితంగా వ్యవహరించిన వాళ్ళు మరొక్కసారి ఎన్నిక కాకూడదు, ఇది తప్పు అనే నిర్ణయాన్ని ప్రజల మధ్యకి తీసుకెళ్లాల్సిన బాధ్యత అన్ని ప్రజా సంఘాల నుంచి కానీ లేకపోతే రాజకీయ పార్టీల నుంచి ఉన్నది. ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అంటే, ఎంత పౌరుల బాధ్యత ఇది? ఏ రకమైనటువంటి అభివృద్ధి, నియోజకవర్గ అభివృద్ధి, జిల్లా అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, రాష్ట్ర శాసనసభలో దీనిపైన చర్చ, ఇదంతా చేయడానికి సిద్ధపడి వచ్చారు వాళ్ళు. అంతేగాని వాళ్ళు ఇండివిజువల్ ఎజెండాని శాసనసభలో పెట్టడానికి కాదు. శాసనసభలో కొట్లాడాలి, శాసనసభలో మాట్లాడాలి, శాసనసభలో ప్రభుత్వం తప్పుల్ని ఎత్తి చూపించాలి, శాసనసభలో ప్రభుత్వం పొరపాట్లు చేస్తే ఎత్తి చూపిస్తూ పరిష్కారం చెప్పాలి. కరెక్ట్. దాన్ని వాళ్ళకి ఎన్నుకున్నారు ప్రజలు. దీన్ని మానేసి మాకు నచ్చితే వెళ్తాం, నచ్చకపోతే వెళ్ళాం, లేకపోతే మమ్మల్ని ఎవరేం అనలేరు అని అనుకోవడం కరెక్ట్ కాదు. గ్యారంటీగా ప్రభుత్వం మరొక ఆలోచన చేయాల్సిందే. చేసి హౌస్లో కానీ స్పీకర్ గారు కావచ్చు, లేకపోతే గవర్నర్ గారు కావచ్చు, లేకపోతే సభ అంతా కలిపి ఇటువంటి చర్యలు మళ్ళా పునరావృతం కాకుండా తగిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి అవసరం ఉంది. మళ్ళా భవిష్యత్తులో రేపు కొత్తగా ఎన్నికల్లో 2029 వచ్చే నాటికి రేపు నేను శాసనసభ్యుడిగా ఎన్నికైతే చాలా బాధ్యతగా వ్యవహరిస్తాను అనుకునే మనుషులే శాసనసభకి ఎన్నిక కావాలి తప్ప వ్యక్తిగత ఎజెండాలు ఇంప్లిమెంట్ చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో హౌస్లోకి పంపించకూడదు. ఇలాగైతే భారతదేశంలో ప్రజాస్వామిక వ్యవస్థ ఎక్కడా పనిచేయదు. అనేక రాష్ట్రాలు తీసుకున్నా, పార్లమెంట్ తీసుకున్నా, అంటే సభా వేదికనే సభాపతి కావచ్చు, ఉపసభాపతి అనేక సార్లు పిలిచిన సందర్భం ఉంది. రండి సభలో మీ వాణి వినిపించిన, మీ నియోజకవర్గ సమస్యలు చెప్పండి, కానీ ఎక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు కదండి. అందుకే బాధ్యతారహితంగా వ్యవహరించే వాళ్ళని ప్రజలు ఎన్నుకోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలుసుకోవాలి ప్రజలు. ఈ సందర్భంగా కాస్త కోస్త సమాజం పట్ల ప్రేమను ప్రతి ఒక్కరూ ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ప్రజాస్వామ్య వ్యవస్థ మనం ఎంతమంది పెద్దలు చూసాం, ఏ రకమైనటువంటి ప్రధానమంత్రులు చూసాం, ఎంత గొప్ప ముఖ్యమంత్రులు చూసాం, ఎంతమంది గొప్ప స్పీకర్లు చూసాం, ఎంతమంది మంత్రులు నిబద్ధతగా వ్యవహరించిన వాళ్ళు చూసాం. ఈ రోజుకి శాసనసభల్లో చాలా మంది నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు. అలాగే ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు కావాలి, ప్రజలు సంక్షేమం కోసం 24 గంటలు కష్టపడి పనిచేసే వాళ్ళు ఎంతమంది లేరు. జిల్లా స్థాయిలో కూడా శాసనసభ్యులు అవసరమైతే అధికారులు కూర్చోబెట్టి నచ్చజెప్పి మాకు ఇది నీరు కావాలి, త్రాగునీరు కావాలి, సాగునీరు కావాలి, ప్రజా సమస్య పరిష్కారం కావాలని ఎందుకు పనిచేస్తున్నారు? వాళ్ళు శాసనసభ్యులుగా ప్రజల అవకాశం ఇచ్చారు. ఈ అవకాశం గొప్పది, చాలా విలువైంది. అందుకని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మాట తప్పం మడమ తెప్పం అని చెప్తుంటారు. ఈ నిబద్ధత ఎప్పుడైతే కోల్పోయారో ఆ మాటలకు విలువ ఉండదు. ఆ మాటలు మాట్లాడారు అంటే నిబద్ధతగా కొనసాగాలి. ఎంతైనా హౌస్లో మాట్లాడాల్సిందే, హౌస్కి రావాలి, హౌస్లో కూర్చోవాలి, శాసనసభ్యులంతా రావాలి. కొత్తగా ఎన్నికయ్యారు చాలామంది, వాళ్ళు ఏమన్నా అసెంబ్లీకి వచ్చి తప్పనిసరిగా వాళ్ళ సీట్లో కూర్చొని అధ్యక్ష అని అనాలని ఆరాట పడతారు. ఎన్ని సంవత్సరాలు కృషి చేస్తే శాసనసభ్యుడిగా ఎన్నికవుతారు? మరి వాళ్ళ నిర్ణయాన్ని ఎవరు పార్టీ అధినేత తప్పించినట్ట, లేకపోతే వాళ్ళ వ్యక్తిగత ఎజెండానా? కాబట్టి గ్యారంటీగా దీనిపైన రాష్ట్ర శాసనసభ సమావేశం అవ్వాలి, ఒక ప్రత్యేకమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రైట్ సార్. యనమల గారు, ప్రతిపక్ష నాయకుడిని గుర్తించే నిర్ణయం పూర్తిగా స్పీకర్ విచక్షణపైనే ఆధారపడి ఉంటుందని చెప్పడం ఎంతవరకు సమంజసం అండి? 100% కరెక్ట్ అండి. ఎందుకంటే మనకి ఆదర్శంగా కౌలన్ షక్దర్ ఉంటుంది, తర్వాత రాజ్యాంగం ఉంటుంది, తర్వాత ఇతర ప్రాక్టీసెస్ ఎల్స్వేర్ ఇన్ ద వరల్డ్, ఎక్కడ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినప్పటికీ కూడా ఎల్ఓపి అనేటువంటిది వాళ్ళ మెజారిటీని బట్టి, వాళ్ళకి వచ్చే సీట్లను బట్టి డిసైడ్ చేసే అధికారం స్పీకర్ కే ఉంటుంది, ఎవరికి అధికారం ఉండదండి. అంచేత స్పీకర్ రూల్స్ ప్రకారంగా, ట్రెడిషనల్ ప్రకారంగా, రాజ్యాంగ ప్రకారంగా వెళ్తారు తప్ప నాకు ఒక సీట్ వచ్చింది లేదా 11 సీట్లు వచ్చాయి నాకు ఎల్ఓపి ఇవ్వండి అంటే ఇవ్వరండి. ఆ కష్టం మనకి దాదాపు 1970s దగ్గర నుంచి మనకు కష్టం వచ్చింది. అంచేత ఇతర దేశాల్లో మనకి మేజర్గా ఏంటంటే
హౌస్ ఆఫ్ కామన్స్ మనకి ఆదర్శమైనటువంటి హౌస్ ఆఫ్ కామన్స్ సంబంధించిన మేయర్స్ పార్లమెంట్ ప్రాక్టీస్ లో క్లియర్ గా ఉంటుంది. అదేవిధంగా మనకి పార్లమెంట్, మన ఇండియన్ పార్లమెంట్ సంబంధించినంత వరకు కూడా కౌలన్ షద్దర్లో కూడా క్లియర్ గా ఉంటుంది, మన రూల్స్ లో క్లియర్ గా ఉంటుంది, రాజ్యాంగంలో క్లియర్ గా ఉంటుంది. ఎల్ఓపి అనేటువంటిది అతనికి మినిమం నెంబర్ వస్తే తప్ప ఎల్ఓపి ఎవరికి ఇవ్వటానికి కుదరదు. అంచేత అటువంటి కోరిక కోరడమే అతనికి అసంబసం, అసందర్భంగా ఉంది. అదేవిధంగా ఆయన ఆ కోరిక కోరడం, దానికి లింక్ పెట్టడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు పెర్టినెంట్ పాయింట్ ఏంటంటే అతనికి ఎల్ఓపి ఎన్నిసార్లు అర్చించినప్పుడు కూడా ఎల్ఓపి రాదు రూల్స్ ప్రకారంగా. స్పీకర్ గారు డిస్క్రిషనరీ పవర్ కూడా కాదు, రూల్స్ ప్రకారంగా స్పీకర్ గారు నిర్ణయిస్తారు, అది ఫైనల్. దాన్ని క్వశ్చన్ చేసేటువంటి అధికారం కూడా ఎవరికి లేదు. ఏం చేద్దాం, హౌస్ లో తీసుకునేటువంటి నిర్ణయాన్ని క్వశ్చన్ చేయలేరు. స్పీకర్ గారు తీసుకునే నిర్ణయం చట్ట ప్రకారంగా ఉంటే ఎవరు క్వశ్చన్ చేయరు. రెండోది ఇక్కడ పెర్టినెంట్ పాయింట్ అంటే స్పీకర్ గారు చెప్పింది మొన్న, ఈ రికాల్ అనేటువంటిది, అదేవిధంగా నో వర్క్ నో పే అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్పారు. వాటిలన్నింటికి సంబంధించిన ముఖ్యంగా ఏంటంటే ఏ మెంబర్ కి కూడా పర్మనెంట్ గా టెన్యూర్ అంతా 5 years బాయ్కాట్ చేసేటువంటి అధికారం లేదనేటువంటిది ఇండైరెక్ట్ గా మనకి ఆర్టికల్ 194 చాలా క్లియర్ గా చెప్తుంది. ఏంటంటే ఎవరైనా 60 రోజులు పైబడి కంటిన్యూస్ గా అబ్సెంట్ అయితే డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుతుంది. ఆ డిస్క్వాలిఫికేషన్ కూడా హౌస్ లో స్పీకర్ గారు హౌస్ నిర్ణయం తీసుకోవచ్చు. అంచేత డిస్క్వాలిఫికేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది వీళ్ళకి. అంటే ఎంచేతంటే ఒకసారి సెషన్ 1 minute ఒకసారి మనం చూస్తే ఇప్పటికి 4 సెషన్స్ అయ్యాయి, 5 సెషన్స్ అయ్యాయి. ఫస్ట్ సెషన్ మనకి చూస్తే ఓత్ కి పోతుంది, ఫస్ట్ సెషన్ అంతా కూడా అది 2 days మీట్ అయింది. అదే విధంగా రెండో సెషన్ చూస్తే 4 days మీట్ అయ్యారు. 4 days లో క్లియర్ కట్ గా మీట్ అయింది. దాంట్లో గవర్నర్స్ అడ్రస్ ఉంది, కానీ గవర్నర్స్ అడ్రస్ ఎప్పుడు కూడా సెషన్ కింద కౌంట్ కాదు. అంచేత ఆ రోజు సంతకాలు పెట్టినప్పుడు కూడా అవి కౌంట్ కావు. మామూలు సిట్టింగ్ ఏదైతే ఉన్నారో సిట్టింగ్ లో కూర్చుంటేనే వాళ్ళకి రిజిస్టర్ లో సంతకాలు పెట్టకపోతే కౌంట్ అవుతుంది కంపల్సరిగా. అట్లాగే ఈ విధంగా దాదాపు 4 సెషన్స్ అయ్యే 39 రోజులు అయింది ఇప్పటికి. అంటే ఎక్స్క్లూడింగ్ గవర్నర్స్ అడ్రస్ 2 days లో 39 రోజులు కంటిన్యూస్ గా వీళ్ళు అబ్సెంట్ అయ్యారు. వాళ్ళే మధ్యలో దొంగ సంతకాలు పెట్టారని ఎథిక్స్ కమిటీ చెప్పింది, అది ఎంతవరకు మరి ఎథిక్స్ కమిటీ చూస్తుంది. అంచేత ఇప్పుడు హౌస్ లెక్కల ప్రకారంగా 39 రోజులు జరిగినప్పుడు వీళ్ళు దొంగ సంతకాలు పెట్టవలసినటువంటి అవసరం ఉంది. ప్రజల్ని అక్కడ చీట్ చేస్తున్నారు, ఇక్కడ హౌస్ ని చీట్ చేస్తున్నారు, ఇక్కడ రూల్స్ ని పక్కన పెడుతున్నారు, రాజ్యాంగాన్ని మోసం చేస్తున్నారు. అంటే ఒక్క క్వశ్చన్ యనమల గారు, చెప్పండి. 60 రోజులు కాల పరిమితి అనేది కంటిన్యూస్ గా 60 రోజులా, లేకపోతే అసెంబ్లీ పని దినాలా, ఎట్లా కౌంట్ చేస్తారు? దాంట్లో కాన్సిక్యూటివ్ గా అంటే కంటిన్యూస్ గా ఉంటుందండి. తర్వాత ప్రొరోగ్ చేసిన పీరియడ్ లెక్క చేసుకోరు. అదే విధంగా ఒక 4 రోజులు అంటే సెషన్ జరుగుతున్నప్పుడు 4 రోజుల కంటే ఎక్కువగానే ఒక వాయిదా పెడితే అది కూడా కౌంట్ చేయరు. అంచేత ఇప్పుడు లెక్క ప్రకారంగా అసెంబ్లీ డేట్ల ప్రకారంగా చూస్తే దాదాపు 39 రోజులు కంటిన్యూస్ గా సెషన్ జరిగింది, ఎక్స్క్లూడింగ్ 2 గవర్నర్స్ అడ్రస్లు జరిగినప్పుడు 39 రోజులు జరిగితే ఇంకొక 21 రోజులు జరిగితే వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ అనర్హతకు వచ్చేస్తారు. అంచేత ఇంకొక 21 రోజులు కానీ వీళ్ళు అబ్సెంట్ అయితే డిస్క్వాలిఫికేషన్ అవుతారు అనేటువంటి భయంతో దొంగ సంతకాలు పెడుతున్నారు. అది విచిత్రం. అంటే ఒక ఎమ్మెల్యేగా ఉండి దొంగ సంతకాలు పెడుతున్నాడంటే అతని మీద చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంచేతంటే బయట పిక్ పాకెట్ చర్యలు తీసుకుంటే ఇక్కడ అసెంబ్లీనే మోసం చేసి, మొత్తం సెషన్నే మోసం చేసి, అసెంబ్లీనే మోసం చేసి, ప్రభుత్వాలను మోసం చేసినటువంటి వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోకూడదని ఒక పాయింట్. అకార్డింగ్ టు ద రికార్డ్స్ చూస్తే యనమల గారు ఒక పాయింట్, ఫిబ్రవరి 24, 2025లో జగన్ అంటే ప్రమాణ స్వీకారం తర్వాత మళ్ళీ ఫిబ్రవరి 24, 2025లో 11 నిమిషాల పాటు అసెంబ్లీలో ఉన్నారు. సో అక్కడ నుంచి కౌంట్ చేస్తే 60 రోజులు మనకి ఎప్పటిలోగా రాకపోతే డిస్క్వాలిఫై అవకాశం ఉందండి. జగన్ 3 రోజులు అటెండ్ అయ్యారన్నట్టుగా ఎథిక్స్ కమిటీ వాళ్ళు ఏదో ఐడెంటిఫై చేసినట్టు ఉందని సంతకం పెట్టినట్టు. మిగతా మెంబర్స్ అంతా 10 days సంతకాలు పెట్టినట్టుగా ఉంది, అటెండ్ కావడం కాదు, సంతకాలు పెట్టినట్టుగా ఉంది ఎథిక్స్ కమిటీ యొక్క రిపోర్ట్ చూస్తే. ఎందుచేతంటే జగన్ 2 సార్లు గవర్నర్స్ అడ్రస్ లో వచ్చాడు. గవర్నర్స్ అడ్రస్ అసలు సెషన్ కింద లెక్క కాదు, అది 194 కింద రాదు. అంచేత అతను 2 రోజులు అతను లెక్క పెట్టుకుంటున్నాడు తప్ప బట్ డిస్క్వాలిఫికేషన్ కి ఆయన రాదు. ఆ 2 రోజులు గవర్నర్స్ అడ్రస్ కి సంబంధించినటువంటి 2 రోజులు కాకుండా ఇంకొక రోజు ఏదైనా ఒకళ్ళు సంతకం పెట్టి ఉంటే ఆయన దొంగ సంతకం పెట్టాడు. ఒక పార్టీకి లీడర్ గా ఉండి ఒక ముఖ్యమంత్రి చేసిన తర్వాత
దొంగ సంతకాలు పెట్టవలసిన అవసరం ఏముంది? అసెంబ్లీకి వచ్చి సంతకాలు పెట్టి దర్జాగా వాళ్ళు ప్రజా సమస్యను చర్చించవచ్చు కదా. ఏంటండి దొంగ అంచేత ఆయన సంతకాలు మెంబర్స్ అంటే? కూడా అంటే మరి సంతకాలు బయట పెట్టేసి పోతున్నారు అసెంబ్లీకి రాకుండా. Okay. అవి దొంగ సంతకాలు హౌస్ లోకి రాకుండా. ఏంటంటే హౌస్ లోకి రాకుండా బయట రిజిస్టర్ ఉంటుందండి. రైట్ హౌస్ కి ఎంటర్ అయ్యేటప్పుడు రిజిస్టర్ ఉంటుంది, ఆ రిజిస్టర్ లో సంతకాలు పెడతారు. ఓకే సంతకాలు పెట్టేసి పోతున్నారు, లోపలికి హౌస్ లోకి రావడం లేదు. రైట్ హౌస్ లోకి వస్తే వాళ్ళు అటెండ్ అయినట్టు లెక్క. రైట్ అంచేత ఏంటంటే ఈ డిస్క్వాలిఫికేషన్ అనేటువంటి భయంతో వాళ్ళు ఈ సంతకాలకి పూనుకుంటున్నారు. ఇది తప్పు. ఎంచేతంటే అసెంబ్లీని చీట్ చేస్తున్నారు, అక్కడ ప్రజల చేత ఎన్నుకోబడినట్టు ప్రజల్ని చీట్ చేస్తున్నారు. ఇంకా వీళ్ళు రూల్స్ రెగ్యులేషన్స్ ఇవన్నీ కూడా ప్రక్కన పెట్టి రాజ్యాంగాన్ని కూడా అవమానపరుస్తున్నారు ఓటు తీసుకున్నటువంటి వాళ్ళు. ఇటువంటి వాళ్ళు అసలు అసెంబ్లీలో ఉండడం అవసరమా? అదేంటి ఒక పాయింట్. అంచేత వాళ్ళకి ఎలాగో ఇంకో 21 రోజులు పోతే డిస్క్వాలిఫికేషన్ ఎట్లా అవుద్ది. రైట్ ఒకవేళ దొంగ సంతకాలు పరిధిలో తీసుకుంటారో లేదో హౌస్ స్పీకర్ గారిని అయితే వాళ్ళ ఇష్టం. యా ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు మీకు కావాల్సింది ఏంటంటే, రేపు రాజ్యాంగాన్ని అవసరం అయితే అమెండ్ చేయవలసింది ఏంటంటే, ఈ రోజున 194 కింద డిస్క్వాలిఫై అయితే అటువంటి డిస్క్వాలిఫై అయినటువంటి పర్సన్స్ మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్ లో ఎన్నుకోబడటానికి వీలు లేదు. ఎందుచేతంటే ప్రజలను చీట్ చేసిన వాళ్ళు అసెంబ్లీకి రానటువంటి వాళ్ళు మళ్ళీ ఎలక్షన్ కి వెళ్ళవలసిన ఓకే పని సార్ యనమల గారు. ఎలక్షన్ కింద ఎలక్షన్ లో డిస్క్వాలిఫికేషన్ అర్హత ఉండాలి. నెక్స్ట్ ఎలక్షన్ కి వాళ్ళు డిస్క్వాలిఫై చేయకుండా ఉండాలి, వాళ్ళు ఎలక్షన్ లో పోటీ చేయకుండా ఉండే విధంగా రాజ్యాంగాన్ని అవసరం అయితే ROP రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ అవసరం అయితే అమెండ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే సార్ యనమల గారు. సూరిబాబు గారు, ఇదే 190 సబ్ క్లాస్ 4 ప్రకారం చూస్తే ఈ 60 రోజుల కాల పరిమితి, సో గైర్హాజరు అయితే సభ్యత్వం రద్దయ్యే ప్రమాదం అన్న చర్చ జరుగుతోంది కదండి. లా పొజిషన్ ఏంటండి ఈ విషయానికి వచ్చి? ఇప్పటి వరకు ఎక్కడా కూడా దీనికి సంబంధించి ఎటువంటి జడ్జిమెంటు ఎక్కడా రిపోర్ట్ కాలేదండి ఈ పర్టికులర్ సబ్జెక్ట్కి. కారణం ఏంటంటే శాసనసభ్యుల బాధ్యత, జనరల్గా నా తాలూకా పర్సనల్ బిలీఫ్ ఏంటంటే, శాసనసభ్యుడు ఎన్నుకోగానే శాసనసభకు వెళ్ళి శాసనసభలో తన తాలూకా వాణిని వినిపించేటువంటి ఆలోచన, ఇప్పుడే మన మిత్రుడు బీసెట్టి బాబ్జీ గారు చెప్పినట్లు దీనికి సంబంధించినటువంటి డిస్క్వాలిఫికేషన్ అన్నది పెద్దలు యనమల రామకృష్ణుడు గారు 190 క్లాస్ 4 అన్నది చెప్పారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణం 190 క్లాస్ 4 అసలు అనర్హత ఏంటి అన్నది నిర్దేశించినటువంటి ప్రావిజన్. భారత రాజ్యాంగంలో 190 అధికరణం సబ్ క్లాస్ 4లో ఇప్పుడు పెద్దలు యనమల రామకృష్ణ గారు దానికి 194 అని ఏదైతే ఉదహరిస్తున్నారో దాంట్లో ఏం చెప్తారంటే, కంటిన్యూస్గా ఒక శాసనసభ్యుడు అటెండ్ కాకపోతే 60 రోజులు ప్రోరోగు అడ్జార్నమెంట్, అంటే శాసనసభను మరొక డేట్కి అడ్జార్న్ చేస్తున్నటువంటి సందర్భంలో కానీ 4 రోజులు కాంజిక్యూటివ్ డేస్ని ఏమో ఎక్స్క్లూడ్ చేస్తూ 60 రోజుల తాలూకా కూడిక ఉంటుంది. ఇప్పుడు పెద్దలు యనమల రామకృష్ణుడు గారు చెప్పినట్లు ఏంటంటే, ఇప్పటికైనటువంటి పని దినాలు అలాగే మిగతా దినాలని కలుపుకుంటే ఇవి అన్నిటికీ మించి నేను ఒక పౌరుడిగా, నా భావన ఒక హైకోర్టు న్యాయవాదిగా నా ఆలోచన ఏంటి అని అంటే, అసలు మీరు ఎన్నుకున్నటువంటి శాసనసభ్యులు 194 వాటి డిస్కషన్ కన్నా మీరు ఎందుకు రావటం లేదు అసలు శాసనసభకి? మీరు శాసనసభకు వచ్చి ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధులు మీరు ఎందుకు ప్రభుత్వాన్ని జరిగినటువంటి పనులను కానీ జరుగుతున్నటువంటి పనులను కానీ, ఒకవేళ ప్రభుత్వం ఏదైనా కానీ తప్పు చేసి ఉంటే, లేకపోతే ప్రభుత్వం మంచి చేస్తే మంచి చేసిందని చెప్పే ఆలోచన మీకు మంచి సద్బుద్ధి ఉంటే మంచి చేసిందని అభినందించండి. లేదు ప్రభుత్వం మంచి చేయటం లేదు అనేది మీకు అనిపిస్తే ఆ పార్టీగా మీరు ఏదైనా ప్రజలకి సంబంధించి ఈ పని జరగలేదనేటువంటిది దాన్ని విమర్శించండి సహేతుకంగా. ఇప్పుడు ఈ సంతకాలు ఏవైతే ఉన్నాయో సంతకాలకు సంబంధించి మరికొంత విశ్లేషణ నా ఎక్స్పీరియన్స్లో నేనేంటంటే, ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మనం థంబ్ ఇంప్రెషన్ పెడుతున్నాం, అతను థంబ్ ఇంప్రెషన్ వేసి ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్లోకి వెళితే అటెండెన్స్ అయ్యి హాల్లోకి ప్రవేశించి తన జాబ్ చేస్తే అతనికి పేమెంట్ ఇస్తున్నారు. పెద్దలు స్పీకర్ గారు మన అయ్యన పాత్రుడు గారు చెప్పినట్లు నో వర్క్ నో పే, ఇక్కడ లేబరు ఎంప్లాయరు రిలేషన్ లేకపోయినప్పటికీ అతను ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధి కాబట్టి పెర్క్స్ ఏవో మిస్ అయిపోతాయి, లేకపోతే దానికి సంబంధించినటువంటి ట్రావెలింగ్ ఎలవెన్స్ తగ్గిపోతుంది, లేకపోతే దీనికి సంబంధించిన జీతభత్యాలు కోత అనే కన్నా ఒక శాసనసభ్యుడు అసెంబ్లీకి హాజరు కాకపోతే భవిష్యత్తులో ఉన్నటువంటి భవిష్యత్తు ఎన్నికలకి అంటే ఆరోగ్యం బాగోలేకపోయిన దానికి కూడా పర్మిషన్ ఉంది. 194కు ముందు ప్రావిజన్లో ఎక్సెప్షన్ ఏం చెప్తారనంటే, హౌస్ తాలూకా పర్మిషన్, అంటే స్పీకర్ గారు తాలూకా పర్మిషన్ తీసుకొని హౌస్కి వెళ్ళలేకపోయినా ఏదైనా అనారోగ్య కారణాల వల్ల కానీ హౌస్ పర్మిషన్ తీసుకొని వెళ్లకుండా ఉంటే దానికి ఎక్సెప్షన్ ఉంది. కానీ నాకు నచ్చినట్టుగా నేను వెళ్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను,
190 క్లాస్ 4 ఉన్నప్పటికీ కూడా నాకు నచ్చినట్టుగా నేను బిహేవ్ చేస్తానంటే ఖచ్చితంగా పెద్దల యనమల రామకృష్ణ గారు చెప్పినట్లు భారత రాజ్యాంగంలో స్ట్రైట్ అవే దాన్ని ప్రత్యేకంగా మళ్ళీ ప్రావిజన్ తీసుకురావక్కర్లా. Right, sir. 194 డైరెక్ట్ గా అప్లై చేస్తూ సభ ఒక తీర్మానాన్ని తీసుకొని స్పీకర్ గారు ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అని మళ్ళీ మాట్లాడతాం. ఏమని Right, sir. సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధంగా పోకుండా నోటీస్ ఇవ్వటం, కాల్ఫర్ చేయటం, నిన్నెందుకు తొలగించకూడదు, నీ సీట్ వేకెంట్ అవుతుంది. ఆ వేకెంట్ Yes. పొజిషన్ అంటారండి గౌతమ్ గారు. Yeah. వేకెంట్ పొజిషన్ అంటే ఏంటి? ఆ సీట్లో నువ్వు 60 రోజులు కూర్చోలేదు కాబట్టి నువ్వు ఎమ్మెల్యేగా ఇంకా ఆ తాలూకా సీట్లో ఉండడానికి అనర్హుడు అని రైట్ చెప్పేటువంటి సూరిబాబు procedure. గారు ఇది కంక్లూడ్ చేసి ఇది ఎక్కడో ఒక దగ్గర సాహసోపేతంగా 60 రోజులు పూర్తయ్యాక ఈ రాష్ట్ర శాసనసభలో ఒక కొత్త చరిత్రని తిరగరాయగలిగితే భవిష్యత్తులో ప్రజాస్వామ్యం ప్రమాద గంటికలు మోగించకుండా ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం అండి. రైట్, ఓకే సార్. బాబ్జీ గారు, ఈ అనర్హత తప్పించుకోవడానికే వైసీపీ ఎమ్మెల్యేలు దొంగచాటుగా సంతకాలు పెడుతున్నారని అధికార పక్షం అంటోంది, యనమల గారు కూడా అంటూ ఉన్నారు. ఈ విషయంలో అసలు ఏం జరిగిందండి? అదే ఇక్కడ మనం చాలా విచిత్రకరమైనటువంటి పరిస్థితులు చూస్తున్నాం. అసలు దేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్ర శాసనసభలో ఎలాంటి పరిస్థితి జరగదు. ఏ రాజకీయ పార్టీ రిటార్టెడ్ సంస్కృతిని పెంపొందించవు. మరి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఒక పార్లమెంట్ సభ్యుడిగా పనిచేశాడు, ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, ముఖ్యమంత్రి అయ్యారు. ఈ రకమైనటువంటి సంస్కృతిని పెంచి పోషించాల్సిన అవసరం లేదు. రెండోది, నాకు ఇంకొక రకమైనటువంటి డౌట్ ఏంటి అంటే, అసలు డే 1 నుంచి వాళ్ళు హౌస్కి రారు అని తెలిసినప్పుడు శాసనసభకు వచ్చి వాళ్ళు ఎలాగ ఎల్ఓపి ఆఫీస్ లేనప్పుడు వాళ్ళు ఎట్లా వచ్చి సంతకాలు పెడతారు? పెడితే ఆ రోజే తెలుస్తుంది కదా స్పీకర్ గారికి కానీ, లేకపోతే ఉపసభాపతికి కానీ, ముఖ్యమంత్రికి గారికి కానీ, హౌస్కి కానీ తెలుస్తుంది కదా. ఇన్ని రోజులు ఎందుకు తాత్సారం చేస్తున్నారు? మళ్ళీ ఎథిక్స్ కమిటీ చూసి అది చెప్పి వరకు ఎందుకు ఆగుతున్నారు? సరే, అడిగిన తర్వాత ఇప్పుడు మనం యనమల గారికి కూడా చెప్పారు, మనకి 39 days హౌస్ అయ్యింది అని చెప్పని. మరి అయినప్పుడు వీళ్ళు ఇంతమంది అబ్స్కండ్ అయినప్పుడు, కొంతమంది రాలేనప్పుడు, కొంతమంది వచ్చి సంతకాలు పెడుతున్నప్పుడు దీన్ని ఇమీడియట్గా గవర్నర్ నోటీస్కి ఎందుకు స్పీకర్ పంపించలేదు? ఇది కొద్ది చర్చ. ఒకటి, రాలేని వ్యక్తులు వచ్చి సంతకం పెట్టారు అనగానే ఇది చాలా ప్రజాస్వామ్య వ్యవస్థని చీట్ చేసినట్టు. దీనికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రథమ ముద్దాయిగా సమాధానం చెప్పాలి ప్రజలకి. ఎందుకంటే ఒక ఉపాధ్యాయుడు డిఈఓ వెరిఫికేషన్కి వెళ్ళినప్పుడు సంతకం పెట్టి లేకపోతే యాక్షన్ తీసుకుంటారు కదా. ఒక జిల్లా కలెక్టర్ ప్రభుత్వ ఉద్యోగి సీట్లో లేనప్పుడు సంతకం పెట్టి సీట్లో లేకపోతే సస్పెండ్ చేయండి అంటారు కదా. ప్రజాస్వామ్య వ్యవస్థని కాపాడాల్సినటువంటి శాసనసభ్యులు, ప్రజాస్వామ్య వ్యవస్థ ద్వారా ప్రజలకు మార్గం చూపించాల్సినటువంటి వ్యక్తులు ఈ రకంగా ఈ ప్రయాణం చేస్తుంటే మనం ఒకరిపైన ఒకరు ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకోకుండా ఇమీడియట్గా దీనిపైన యాక్షన్ తీసుకునే అధికారం ఎవరికి ఉంది? స్పీకర్కి ఉందా? ఉంటే ఎందుకు తీసుకోలేదు? హౌస్లో పెట్టారా లేదా? పెడితే హౌస్లో తీర్మానం ఎందుకు చేయలేకపోతున్నారు? వెంటనే గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారా లేదా? ఇవన్నీ కొన్ని రకాలుగా చర్చ. ఏదేమైనప్పటికీ ఆ చర్చలోకి వెళ్లకుండా నేనైతే మీరు చాలా ధర్మబద్ధంగా, నిజాయితీగా ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడతాం, ప్రజలకు అనుగుణంగా ఉంటాం, రాజ్యాంగ పీఠిక ద్వారా ప్రమాణం చేసిన వ్యక్తులు ఇలా తప్పు చేయడం కరెక్టా? ఇలా ఈ రకమైనటువంటి పరిపాలనలో మీరు భాగస్వాములు అవడం కరెక్టా? మీరు ఇటువంటిప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో మీరు అన్ఫిట్టే కదా. మీరు మరొకసారి పోటీ చేయడానికి అర్హులు కాదు కదా. ప్రజలు ఎందుకు మిమ్మల్ని ఎన్నుకోవాలి? మీకెందుకు ప్రజలు ఆ గౌరవాన్ని ఇవ్వాలి అన్న దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆలోచించాలి. ఎవరో చెప్పాల్సి లేదు. ఈరోజు రాష్ట్ర శాసనసభ నుంచి ఆయన ఏమో చిన్నపిల్లాళ్ళలాగా నాకు ఎల్ఓపి ఇస్తేనే కానీ నేను రాను, ఎల్ఓపి ఇవ్వాలి, ఇది కాదు కదా. మీరు ఎల్ఓపి ఇవ్వాలి అని అనుకున్నప్పుడు ప్రభుత్వం తప్పు చేస్తుంది అనుకుంటే నిరూపించండి. అంతేకి దానికి పారిపోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? దానికి దొంగ సంతకాలు తీసుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? దాన్ని ఎథిక్స్ కమిటీకి పట్టుకొని మళ్ళీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏంటొచ్చింది? రేపు చర్యలు ఏం తీసుకుంటారో ఎందుకు చూడాల్సి వచ్చింది? మనం ధర్మబద్ధంగా ఎన్నికైన వాళ్ళవి, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడదాం అనుకునే వాళ్ళవి, మనమే పర్ఫెక్ట్గా లేకపోతే మనం ఏ రకమైనటువంటి సమాజాన్ని మనం సృష్టించగలుగుతాం? రేపు శాసనసభ ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థకి ఏ రకమైనటువంటి సంకేతం ఇవ్వగలుగుతాం? ఇంత లక్షల కోట్ల మంది ఎంప్లాయీస్ ఉన్నారు, మనం ఇంత ప్రజాస్వామ్య ధనం ద్వారా ప్రజాస్వామ్య వ్యవస్థను నడిపిస్తున్నాం. రేపు ఎవరికి మీరు మార్గదర్శకాలు అవుతారు? ఇది జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఈ రకమైన పరిణామాల నుంచి బయటపడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ ఇమీడియట్ గా రేపు హౌస్ గ్యారంటీగా వచ్చే నెలలో మనకి బడ్జెట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి బడ్జెట్ సమావేశంలో దీనిపైన జరిగిన చర్యలపైన ఒక చర్చ జరగాలి. దానిపైన గవర్నర్ తన నిర్ణయాన్ని ప్రకటించాలి. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద స్పష్టమైన మాట్లాడదాం. రైట్ సార్. బాబ్జీ గారు, యనమల గారు, మొత్తం 175 మంది సభ్యులున్న సభలో కేవలం 11 మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం అసెంబ్లీ నిబంధనల ప్రకారం సాధ్యమేనా అండి? ఎందుకంటే ఈ పాయింట్ గురించి చాలా ఎక్కువ డిస్కషన్ జరిగింది.
సాధ్యం కాదండి. ఎంచేతంటే మినిమం నెంబర్ ఉండాలి. రిక్వైర్డ్ నెంబరు చాలా ఇందాక కూడా చెప్పాను నేను. చాలా స్పష్టంగా మనకు రూల్స్ ఉన్నాయి, స్పష్టంగా మనకు కౌలన్ దగ్గర ఉంది, స్పష్టమైనటువంటి ప్రాక్టీస్ ఉంది. నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, త్రూఅవుట్ ద వరల్డ్ అంతే ప్రాక్టీస్. ఎల్ఓపి అనేటప్పటికి రిక్వైర్డ్ నెంబర్ ఉండాలి. ఆ రిక్వైర్డ్ నెంబర్ ప్రకారంగా ఉంటేనే స్పీకర్ గారు ఎల్ఓపి ఇస్తారు. ఎల్ఓపి ఇవ్వకపోయినప్పుడు కూడా ఫైట్ చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను స్పీకర్ గా ఉన్నప్పుడు పి జనార్దన్ రెడ్డి గారు, ఆయనకి అప్పుడు వాళ్ళకి రిక్వైర్డ్ నెంబర్ రాలేదు కానీ బట్ లీడర్ ఆఫ్ ద గ్రూప్ కింద వచ్చాయి. అలాగే లీడర్ ఆఫ్ ద గ్రూప్ కింద కమ్యూనిస్టులు కూడా ఉంటారు, సిపిఐ ఉంటారు, సిపిఎం ఉంటారు. ఒక ఎమ్మెల్యే ఉన్నా, 2 ఎమ్మెల్యే ఉన్నా, 3 ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు కూడా బిలో రిక్వైర్డ్ నెంబర్ ఉంటే వాళ్ళని లీడర్ ఆఫ్ ది గ్రూప్ అంటారు. అంచేత అలా పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మనం చూస్తాం కదా, అందరూ చూస్తున్నారు. అసెంబ్లీలో కమ్యూనిస్టులకి పెద్ద ఏమి ఉండదు, కాకపోతే 2-3 ఉంటారు. వాళ్ళకు లీడర్ ఉంటాడు. వాళ్ళంతా ఫ్రంట్ లైన్ లో కూర్చుని వాదిస్తూ ఉంటారు, చెప్తూ ఉంటారు, ప్రజల సమస్యలన్నీ లేవనెత్తుతూ ఉంటారు. అంచేత నాకు ఎల్ఓపి ఇవ్వలేదు అనేటువంటి ఉద్దేశంతో రాకపోవడం అనేటువంటి కరెక్ట్ కాదు. ఎల్ఓపి లేకపోయినప్పుడు కూడా ప్రజల తరఫున ఫైట్ చేయాలనుకున్నప్పుడు, ఆ ఫైట్ చేయాలనేటువంటి మనస్తత్వం ఉంటే, ఫైట్ చేయాలనే ఉద్దేశం ఉంటే అతను ఒక గ్రూప్ లీడర్ గా వచ్చి కూర్చుని ఫైట్ చేయొచ్చు, దాంట్లో తప్పేం లేదు. అంటే దానికి కూడా ఇష్టపడడం లేదు. నాకు ఎల్ఓపి ఇవ్వండి అంటే చిన్నపిల్లడు చాక్లెట్ అడిగినట్టుగా నాకు ఎల్ఓపి ఇవ్వండి అన్నాం అనేది సరి అయినటువంటి విధానం కాదు. రైట్ సార్. ఓకే, సూరిబాబు గారు, ఆ విషయం ఇంత స్పష్టంగా ఉంది అయినప్పటికీ కూడా ప్రతిపక్ష హోదా కోసం కోర్టును ఆశ్రయించాం, ఆ తీర్పు వచ్చే వరకు సభకు హాజరు కామనడం సరైందేనా? కోర్టుల్లో గౌతమ్ గారు 2 రకాల ప్రొసీజర్స్. 226 కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చి ఒకవేళ నాకు లీడర్ ఆఫ్ అపోజిషన్కి సంబంధించినటువంటి ఇది కావాలి, డైరెక్షన్ ఇవ్వాలి అని అంటే, ముందు నాకు తెలిసినటువంటి కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే ఒక ఇంప్యూనిడ్ ప్రొసీడింగ్ ఉండాలి. ఏమిటా ఇంప్యూనిడ్ ప్రొసీడింగ్ అంటే, మీరు ఒకటి అప్లికేషన్ ఇచ్చి నన్ను లీడర్ ఆఫ్ అపోజిషన్ కింద, ప్రతిపక్ష నాయకుడి కింద గుర్తించమని ఒక లెటర్ ఇచ్చి, ఆ లెటర్ మీద సభ కానీ స్పీకర్ కానీ ఒక రూలింగ్ ఇచ్చి, ఆ రూలింగ్ నీకు వ్యతిరేకమని నువ్వు భావిస్తే దాన్ని తీసుకొని నువ్వు 226 కింద ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కానీ 32 ఆర్టికల్ కింద సుప్రీంకోర్టులో కానీ ప్రశ్నించడానికి ఒక కాజ్ ఆఫ్ యాక్షన్ అంటే వాజ్య కారణం అని అంటారు. ఇక్కడ ప్రతిపక్ష హోదాకి సంబంధించి కోర్టులోకి వెళ్ళాము, లేకపోతే అది పెండింగ్లో ఉంది, పెండింగ్లో ఉన్నంత వరకు నేను అసెంబ్లీకి రాననో, లేకపోతే అప్పుడే వస్తాననో, లేకపోతే అటువంటి ఇంటర్మ్ డైరెక్షన్స్ ఎక్కడ స్పీకర్ గారికి ఏదో డైరెక్షన్ ఇచ్చి ఈ లోపేమో వారికి ప్రతిపక్ష హోదా ఇచ్చేలోపు ఏదో గౌరవించండి, సత్కరించండి అని ఒక ఇంటర్మ్ ఆర్డర్ ఏదైనా ఉందనుకోండి, అది కామన్ సెన్స్ ఏంటంటే అటువంటి ఇంటర్మ్ ఆర్డర్తో నేను వచ్చానయ్యా, నన్ను గమనించండి, గుర్తించండి అని చెప్పొచ్చు. పెద్దలు యనమల రామకృష్ణ గారు చెప్పినట్లు ఏంటంటే, ఒక మేధావి వర్గానికి సంబంధించిన ఒక పార్టీ అని చెప్తున్నటువంటి ఏదైతే వారి పార్టీ ఉందో, వారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో చాలా అత్యున్నతమైనటువంటి బలం మాకుంది, మేము వచ్చాం, ప్రజలు మమ్మల్ని గౌరవించారు కాబట్టి మేము ఇవాళ అధికారాన్ని మేము ఎంజాయ్ చేస్తున్నామని చెప్పినటువంటి నాటి మాటలకి అదే ప్రజలు లేదయ్యా ఇప్పుడు నీ తాలూకా పార్టీ మీద మాకు విశ్వాసం సన్నగిల్లింది, కూటమి ప్రభుత్వం మీద మాకు ఒక నమ్మకం ఏర్పడుతోంది, నమ్మకం ఏర్పడినటువంటి తరుణంలో మేము భారీ మెజారిటీ ఇవ్వాలని అనుకుంటున్నాం కాబట్టి మేము భారీ మెజారిటీ ఇచ్చాం, కాబట్టి నీకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేటువంటి ఆలోచన మాకు లేదు అని ప్రజలు ఒక మ్యాండేట్ ఇచ్చినప్పుడు, ప్రజలు మ్యాండేట్ని ప్రతిపక్ష నాయకుడైనా, గెలిచిన నాయకుడైనా, లేకపోతే ఓడిపోయిన నాయకుడైనా, ఎవరైనా కూడా ప్రజల మ్యాండేట్ని గౌరవించాల్సినటువంటిదే. అంతే తప్ప పెద్దలు రామకృష్ణ గారు చెప్పినట్లు ఏంటంటే, చిన్నపిల్లడు చాక్లెట్ అడిగినట్టు నాకు ఇది ప్రతిపక్ష హోదా అన్నది ఒక గౌరవప్రదమైనటువంటి వాణిని వినిపించడం. అపోజిషన్ లీడర్స్ అందరూ ఏంటి అని అంటే, ఒక అప్పట్లో ఉన్నటువంటి మేము యూనివర్సిటీ చదువుకున్న రోజుల్లో మేము వాచ్ చేసినప్పుడు అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ, లేకపోతే పెద్దలు యనమల రామకృష్ణుడిగా అప్పుడు స్పీకర్గా ఉన్నప్పుడు చేసినటువంటి రూలింగ్స్ కానీ, లేకపోతే ఇప్పుడు అయ్యన్న పాత్రుడు గారు చేస్తున్నటువంటి ఆ యాక్టివిటీస్ని కానీ మేము వాచ్ చేస్తునేటప్పుడు, మీరు ఎన్నిక కాబడినటువంటి శాసనసభ్యులు ఎవరైతే ఆ అపోజిషన్ పార్టీలో ఉన్నారో మీరు రండి, మీరు వచ్చి మీరు రిప్రజెంట్ చేయండి, మీ సమస్యల్ని ప్రజెంట్ చేయండి, మీకు కావాల్సినటువంటి క్వశ్చన్స్ కి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ చేయండి అని చెప్పినప్పుడు, అటువంటి రిప్రజెంటేషన్ చేయకుండా కోర్టులో కేసు వేస్తే ఆ కేసు పెండింగ్లో ఉన్నంత వరకు అన్నటువంటిది ఏదైతే ఆ సబ్జెక్ట్ ఉందో అది వాస్తవంగా ప్రజలని మభ్యపెట్టడానికే తప్ప వాస్తవ రూపానికి విరుద్ధం అని చెప్పేసి నా భావన. రైట్ బాబ్జీ గారు, ఇక్కడ ఇంకొక ప్రశ్న కూడా వస్తుంది. అసలు ప్రజలు ఇవ్వని హోదాను స్పీకర్ ఇవ్వగలరా?
అయినా ప్రతిపక్ష హోదా పేరు చెప్పి అసెంబ్లీకి రాము అనడాన్ని ఎట్లా చూడాల్సిన అవసరం కనిపిస్తోంది? అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింపుల్గా అర్థం చేసుకోవడానికి 2 అంశాలు సార్. ఒకటేంటంటే బొత్స సత్యనారాయణ గారికి ఎల్ఓపి ఇచ్చారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇచ్చారు మండలిలో. అది ఎవరిచ్చారు, ఎందుకు ఇచ్చారు? అవును, అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ గా బొత్స సత్యనారాయణ గారికి శాసన మండలిలో ఉండే అర్హత లేకుండా ఇచ్చారా, లేకపోతే ఏమైనా వెనక నుంచి ఏమైనా ప్రెజర్ చేస్తే ఇచ్చారా? ఏ ప్రభుత్వం ఇచ్చింది? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో ఆయన గెలిచిన తర్వాత కదా ఎల్ఓపి ఎవరికైతే ఉందో ఆయన మళ్ళీ విత్డ్రా అయిన తర్వాత ఇచ్చారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభలోకి వచ్చిన తర్వాత నాకు ఎల్ఓపి కావాలని ఎలా అడుగుతారు? ఇది సింపుల్ కదా. వారి పార్టీ నుంచి ఆయన పార్టీలో పనిచేసినటువంటి సీనియర్ శాసనసభ్యుడు శాసనమండలి అసెంబ్లీలో ఓడిపోయి శాసనమండలికి వెళ్ళి శాసనమండలిలో ఎల్ఓపి అయ్యారు. ఎందుకు? అక్కడ మెజారిటీ ఉంది కాబట్టి. మరి ఇక్కడ మెజారిటీ లేకుండా ఎట్లా అడుగుతారు? క్లియర్గా అర్థమవుతుంది కదా. ఎవరికైనా సరే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఆయన చెప్పిందే నమ్మగలగాలి. ఒక మాజీ ముఖ్యమంత్రిగా, ఒక అనుభవం ఉన్నటువంటి వ్యక్తిగా ఆయన చెబుతున్నప్పుడు ఎస్ కరెక్టేనేమో అని అనిపిస్తుంది కదా. అలా కాకుండా జరుగుతూ ఉంది. నువ్వు శాసనమండలిలో ఏమని ఎల్ఓపిగా బొత్స సత్యనారాయణ గారిని పెట్టి మీరు ఇక్కడ ఏమని మీకు మెజారిటీ లేకుండా మీరు ఎల్ఓపి కావాలంటే ఎట్లాగా? ఓకే, ఇప్పుడు యనమల గారు చెప్పారు. యనమల గారు, ప్రతిపక్షం లేకుంటే పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండి ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం లేదా అండి? ఎమ్మెల్యేకు నిజంగా సంకల్పం ఉంటే ఎన్ని విధాలుగా సమస్యల్ని రిప్రజెంట్ చేయొచ్చండి? యాక్చువల్గా ఇందాక కూడా చెప్పాను నేను, ఇంచేతంటే ఎల్ఓపిగా ఉంటేనే నేను ఫైట్ చేస్తాను అనడం అనేది కరెక్ట్ కాదు, అసందర్భం కూడా. ఇంచేతంటే ఎల్ఓపిగా లేకుండా ఫైట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పి జనార్దన్ రెడ్డి ఆ రోజున ఎల్ఓపి లేదు, అయినప్పుడు కూడా గ్రూప్ లీడర్ గా ఫైట్ చేశాడు. ఇందాక నేను చెప్పినట్టుగానే కమ్యూనిస్టులు సిపిఐ గానీ, సిపిఎం గానీ, బీజేపీ మనం చూస్తే 4 ఉండేవారు ఇంతకుముందు. నేను అక్కడ ఫైనాన్స్ మినిస్టర్ గారు, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా ఉన్నప్పుడు. అప్పుడు మన ఒక వైజాగ్ ఎమ్మెల్యే గారు ఆయన ఫ్లోర్ గ్రూప్ లీడర్ గా ఉండేవాడు, ఫ్రంట్ లైన్ లో కూర్చున్నాడు. ఆయన ఫైట్ చేసేవాడు. అంత ఫైట్ చేయాలనుకున్నప్పుడు వీళ్ళందరికీ కూడా లీడర్స్, గ్రూప్ లీడర్స్ అంతా కూడా ఏ పార్టీ అయినప్పుడు కూడా ఫ్రంట్ లైన్ ఇస్తారు. ఆ ఫ్రంట్ లైన్ లో ఉండి వీళ్ళు ఫైట్ చేయడానికి అవకాశం ఉంది. అంటే ఎల్ఓపి ఇస్తానే నేను నోరు తెరుస్తాను, ఎల్ఓపి అయిపోతే నేను నోరు మూసుకుని బయట కూర్చుంటాను అంటే మిమ్మల్ని ఎన్నుకున్నది దాని గురించి కాదు. మిమ్మల్ని ఎన్నుకున్నది ప్రజల తరఫున పోరాటానికి ఎన్నుకున్నారు. ఆ పోరాటమే మీరు చేయలేనప్పుడు మీరు అసమర్థులనే చెప్పాలి. అంటే దాన్ని ఏదో ఎల్ఓపి వంక పెట్టుకుని నేను హౌస్ రాను, మా వాళ్ళందరూ హౌస్ రారు అని చెప్పడం కరెక్ట్ కాదు. ఈ రోజు మళ్ళీ డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవుద్దామా అనే ఉద్దేశంతో మళ్ళీ దొంగ సంతకాలు పెట్టడం, ఇదంతా ప్రజలు కూడా గమనిస్తున్నారు, రాష్ట్రం గమనిస్తుంది, ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా గమనిస్తున్నారు. ఎక్కడా లేని ఇంత ఇక్కడ మన అసెంబ్లీలో జగన్మోహన్ రెడ్డి గారు ఎంచిమేన చేస్తున్నారు. ఇది చాలా అసభ్యకరమైనటువంటి విషయం. ఇందాక సూర్యబాబు గారు అట్లాగే బాబ్జీ గారు ఇద్దరు కూడా కోట్ చేస్తూ ఉన్నారు సార్. జగన్ తో పాటు గెలిచిన మిగిలిన 10 మంది కూడా, అంటే అంత మహాకూటమి ప్రభంజనంలో కూడా గెలిచిన 10 మందికి కూడా రావాలి, సభలో మాట్లాడాలని ఉంటది కదా సార్. సో రకంగా దాన్ని కూడా అడ్డుకుంటున్నట్టే కదా. వాళ్ళు చాలా ఆనందపడతారండి. ఎలక్ట్ అవ్వగానే వాళ్ళు ఏంటంటే మనం కూడా అసెంబ్లీకి వెళ్తున్నాం అనేటువంటి ఫస్ట్ టైం ఎలక్ట్ అయిన వాళ్ళందరూ ఆనందపడతారు. సెకండ్ టైం కూడా అసెంబ్లీకి వెళ్ళి మన వాయిస్ వినిపించొచ్చని అందరూ బాధపడతారు. కానీ మిగతా 10 మంది వాయిస్ నొక్కేసినటువంటి జగన్మోహన్ రెడ్డి అతను ప్లాస్టర్ వేసుకున్నాడు నోటికి. మిగతా వాళ్ళకి కూడా ప్లాస్టర్ వేసి ప్రజల తరపున పోరాటానికి వీల్లేదని చెప్పడం అనేటువంటి అసలు రాజ్యాంగం పర్మిట్ చేస్తుంది ఆవిడకి. ఎంచేతని జగన్మోహన్ రెడ్డి పార్టీ పైన గెలవచ్చు, కానీ వాళ్ళకి ఇండివిజువల్ ఫ్రీడమ్ ఉంది. మనకి ప్రివిలేజెస్ చూస్తే అసెంబ్లీ ప్రివిలేజెస్, మన బయట ఫండమెంటల్ రైట్స్ చూస్తే బయట ఉండే ఫండమెంటల్ రైట్స్ కంటే అసెంబ్లీ ఉండే ప్రివిలేజెస్ కానీ ఫండమెంటల్ రైట్ కానీ ఒక పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎంచేతంటే అసెంబ్లీలో మాట్లాడింది ఎవరు బయట క్వశ్చన్ చేయడానికి వీల్లేదు, అన్లెస్ ఇట్ ఈస్ అగెన్స్ట్ ది కాన్స్టిట్యూషన్ వాళ్ళు మాట్లాడింది. అంచేత వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ ఉంటాయి మెంబర్స్. అంచేత ఒక పెర్క్స్ తీసుకోవడం, లేకపోతే జీతాలు తీసుకోవడం, లేకపోతే ఇంకో విధంగా డిఎల్ తీసుకోవడం వాళ్ళ డ్యూటీ కాదు. వాళ్ళు వచ్చి అసెంబ్లీలో మాట్లాడవలసిందే ప్రధానమైన ప్రైమరీ డ్యూటీ. ఆ ప్రైమరీ డ్యూటీని తప్పించుకోవడానికి ఈయనకి సత్తా లేదా, లేకపోతే ఈయన అవినీతి కార్యక్రమాలన్నీ బయట ఎండగడతారు, ప్రభుత్వం మెజారిటీ ఉంది కాబట్టి అనే భయంతో రాలేకపోతున్నాడు అంటే అనుమానం వస్తుంది. ఆ అనుమానం పోవాలి. తర్వాత రెండోది డిస్క్వాలిఫికేషన్ కింద ఇంకో 21 రోజుల్లో వీళ్ళు డిస్క్వాలిఫికేషన్ అట్రాక్ట్ అవ్వకుండా ఉండాలంటే వాళ్ళు రేపు జరగబోయేటువంటి అసెంబ్లీకి రావడం మంచిది. రైట్ సార్. ఓకే, సూర్యబాబు గారు ఒక టెక్నికల్ పాయింట్ మాట్లాడితే ప్రస్తుతం భారతదేశంలో
రైట్ టు రీకాల్ అంటూ ప్రజాప్రతినిధులను వెనక్కి పిలిచే హక్కును రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకురావడం సాధ్యమేనా? దీనిపై ఎట్లాంటి చర్చ జరగాలంటారు? వాస్తవంగా ఇప్పుడు ఈ ప్రస్తుత రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను మనం పరిశీలిస్తే ఇందాక యనమల రామకృష్ణ గారు చెప్పినట్టు ఏంటంటే, రైట్ టు రీకాల్ అన్నది మన దగ్గర అటువంటి ప్రావిజన్ భారత రాజ్యాంగంలో కల్పించబడలేదు. కానీ రాజ్యాంగాన్ని సవరించడం ద్వారా అంటే ఖచ్చితంగా రాజ్యాంగాన్ని సవరించవలసినటువంటి అవసరం ఉంది. రాజ్యాంగాన్ని సవరించాలి అని అంటే మెజారిటీగా ఉన్నటువంటి డిఫరెంట్ స్టేట్స్లో ఉన్నటువంటి అసెంబ్లీలు తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఈ పర్టిక్యులర్ ఆస్పెక్ట్ ఏదైతే ఇలా రాని వ్యక్తుల్ని ఖచ్చితంగా మనం రీకాల్ చేయాలి, ఆ రీకాల్ పవర్ని ప్రొవైడ్ చేయాలనేటువంటి ఆపర్చునిటీని రాజ్యాంగ సవరణ ద్వారా ఖచ్చితంగా చేసేటువంటి అవకాశం భారత పార్లమెంటుకి అత్యధికమైనటువంటి శాసనసభలో రికమెండ్ చేయడం ద్వారా, అలాగే న్యాయ నిపుణులతో చర్చించిన దరిమిలా కూడా దీనికి సంబంధించినటువంటి ప్రావిజన్ని ఖచ్చితంగా భారత రాజ్యాంగంలో మనం ప్రవేశపెట్టొచ్చు. భారత రాజ్యాంగంలో రైట్ టు రీకాల్కి అన్నది ఇంకో కొత్త ప్రావిజన్ మనం మాట్లాడుతున్నాం. యనమల గారు మాట్లాడుతున్నారండి, ఒకసారి యనమల గారు చెప్పబోతున్నారండి. ఇది రైట్ క్వశ్చన్ అండి. రికాల్ అనేటువంటిది ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో అంబేద్కర్ గారు పెట్టలేదు. కారణాలు ఏంటో మనకు తెలియదు, కానీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల్లో ఉంది రికాల్. స్విట్జర్లాండ్ చూస్తే డైరెక్ట్ ఎలక్షన్, అక్కడ డైరెక్ట్ ఎలక్షన్ ఉంటుంది, అక్కడ రెఫరెండం ఉంది. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో యుఎస్ లో కూడా ఉంది, కొన్ని సందర్భాల్లో ఆస్ట్రేలియా, ఇటువంటి కొన్ని చోట ఫ్యూ కంట్రీస్, అబౌట్ బిలో 10 కంట్రీస్ లో ఉంది. కానీ మన దేశంలో ఎందుకు పెట్టలేదు, మన రాజ్యాంగంలో ఎందుకు పెట్టలేదు అనేది ఇప్పటికే నడుస్తూ ఉంది. కాకపోతే పరిపాలన చేసేటువంటి వాళ్ళు, రాజకీయ నాయకులు అంత ఈజీగా రికాల్ సిస్టమ్ పెట్టలేరని నా ప్రత్యేకమైనటువంటి అభిప్రాయం. రైట్ సార్. సూర్యబాబు గారు కంటిన్యూ. ఇప్పుడు యనమల రామకృష్ణ గారు చెప్పినట్లు ఏంటంటే, ఇప్పుడు ఉద్యోగస్తుడికి ఏమో 58 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 62 సంవత్సరాలు రిటైర్మెంట్ ఉంది. రాజకీయ నాయకుడికి రిటైర్మెంట్ లేదు. అలాగే రాజకీయ నాయకుడు ఏ పార్టీలో ఉన్నప్పటికీ కూడా తనకి తాను సూసైడల్ రెజల్యూషన్ ఏ రాజకీయ నాయకుడు తేవాలంటే చాలా ఎంత విజువలైజ్డ్ డెమోక్రటిక్ సెటప్ని కాపాడాలనేటువంటి ఆలోచన ఉండాలి. కానీ ఎప్పుడైనా ఏదో ఒకరోజు ఎవరో ఒకరు బాణం ఎక్కుపెట్టాల్సిందే. ఆ ఎక్కుపెట్టే బాణం బహుశా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఈసారి 60 రోజుల పరిక్రమణ జరిగిన తర్వాత జరుగుతుందేమో. ఒకవేళ అది దాటడానికి ఇప్పుడు చెప్తున్నట్టుగా ఇందాక సోదరుడు బాబ్జీ గారు చెప్పారు, అలాగే పెద్దలు రామకృష్ణుడు గారు కూడా చెప్పారు. ఏమని, ఈ సంతకాల ప్రక్రియ ఏమైతే ఉందో, సంతకాలు పెట్టి వెళ్ళిపోవడం అన్నదాన్ని ఎథిక్స్ కమిటీ అబ్జర్వ్ చేయడం అన్నది పక్కన పెడితే, సంతకాలు పెట్టినటువంటి వ్యక్తి అసలు అసెంబ్లీ సమావేశంలో హాల్లోకి వచ్చి రిప్రజెంట్ చేసి వెళ్ళాడా లేదా అన్నదే కౌంటింగ్లోకి తీసుకుంటారు రేపు పొద్దున్న. ఇది లాజిక్ ఏంటంటే, అటెండెన్స్ అంటే చూడండి, థంబ్ ఇంప్రెషన్ వేసేసి ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడంటే థంబ్ ఇంప్రెషన్ వేసేసి బైక్ వేసుకొని గేట్ దాటి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ దాటి వెళ్ళిపోతూ ఉంటే ఆ దాటినటువంటి వ్యక్తి అటెండెన్స్ ఇన్ అటెండెన్సా, అవుట్ అటెండెన్సా, అలా ఉంది ప్రస్తుతం ఈ పర్టికులర్. ఇది ఒక చిన్న మెలో డ్రామాలా కనపడుతుంది. ఏది ఏమైనప్పటికీ 60 రోజుల డ్రామా పూర్తయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఒక కొత్త అంకానికి తెరతీస్తుందనైతే మాత్రం మాలాంటి న్యాయవాదులు అంటే ఇది రెసిప్రోకల్గా మేము ఆలోచిస్తున్నది ఏంటంటే, ఖచ్చితంగా ఒక కొత్త తెరకి, కొత్త అంకానికి దారితీస్తుంది అనేటువంటి భావనే. రైట్ సార్. బాబ్జీ గారు, చట్టాల విషయం కాస్త పక్కన పెడదాం. ఒక ఎమ్మెల్యే సభకు రావడం, మాట్లాడడం నియోజకవర్గం కోణంలో ఎందుకు అవసరం? రానప్పుడు ఏం చేయాలి? నమ్మి ఓటేసిన ప్రజల గళం వినిపించేది ఎవరు? తప్పనిసరిగా ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థలో శాసనసభకు వచ్చి చట్టాలపైన మాట్లాడి ప్రజలకు ఏం కావాలో అది చెప్పగలిగేవాడు శాసనసభ్యుడు. అదే శాసనసభ్యుడు ఆ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి చట్టాలు తన నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ అవుతున్నాయా లేదా, అధికారులు ఆ రకంగా పనిచేస్తున్నారా లేదా తెలుసుకోవడం కోసమే మనం జిల్లా అభివృద్ధి సమీక్షా సమావేశాలు పెడతాం, అట్లాగే జిల్లా పరిషత్ సమావేశాలు పెడతాం, అట్లాగే మండల పరిషత్ సమావేశం పెడతాం. అన్ని సమావేశాలు చివరికి సర్పంచ్ వరకు ఏంటి, మనం అనుకున్నటువంటి చట్టం ఇంప్లిమెంట్ అవుతుందా లేదా సర్పంచ్ నుంచి పార్లమెంట్ వరకు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక్కొక్క రంగం. ఈ రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తాను, నేను మీకు బాధ్యత ఒక భరోసాగా ఉంటాను, మీకు ఏ కష్టం వచ్చినా మేము చూస్తాము, చట్టం అందరికీ సమానమే, ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరులందరూ ఒక స్పష్టమైనటువంటి ధైర్యంతో బ్రతకాలని చెప్పడం కోసమే శాసనసభ్యుడిగా కానీ, పార్లమెంట్ సభ్యుడిగా కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, సర్పంచ్ కానీ ఎన్నికవుతారు. ఆ ఎన్నికైన తర్వాత ప్రమాణ స్వీకారాన్ని పక్కన పెట్టి
ఆ రాజ్యాంగ పీఠికని పక్కన పెట్టి వ్యవస్థని తప్పుదో పట్టించే ప్రయత్నం చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి 2-3 అంశాలు ఈ సందర్భంగా చెప్పాలి. రాజకీయాల్లో చాలా పరాకాష్ఠగా పోతున్నాయి. అంటే ఎన్నికల్లో వ్యయం ధనం కానీ, ప్రలోభాలు కానీ, ఫ్రీబీస్ కానీ, లేకపోతే ఇటువంటి చట్టసభల్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఎక్కడో దగ్గర ఈ మార్పు ప్రారంభం కావాలి దేశంలో. పెద్దలు జయప్రకాష్ నారాయణ గారు దామాష ఎన్నికలు సిస్టమ్ కావాలి ఈ దేశానికి చెప్తారు. అప్పుడు ఈ రుగ్మతలన్నీ పోతాయి. ఇప్పుడు మనం ఫస్ట్ పోస్ట్ ఆఫ్ ద పోస్ట్లో ఉన్నాం. మనం ఈ సిస్టమ్ నుంచి మారకపోతే ఎవరు అంటే బడితున్నవాడిదే బర్రి అని అనుకుంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నడవదు, కష్టమవుతుంది. పూర్వం ఆ ఎథిక్స్ ఉన్నటువంటి మనుషులు, అంటే మనం పెద్దలు ఎంతో మందిని మనం చూసాం. తెన్నటి విశ్వనాథం గారు, గౌతులచ్చన్ గారు, ఎన్జీ రంగా గారు, పివిజి రాజు గారు, మనకున్నటువంటి ముఖ్యమంత్రిలో జలగం వెంగళరావు గారు కానీ, మరి చెన్నారెడ్డి గారు, లేకపోతే పెద్దలందరూ ఎన్టీ రామారావు గారి వరకు చూసాం. మనం ఏ రకమైన ప్రయాణాన్ని చూసాం, గొప్ప వ్యక్తులు చూసాం. కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో మార్పులు అంటే చట్టంలో, ఎన్నికల విధానంలో మార్పు రావాలి, చట్టంలో మార్పు రావాలి. పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి పరిణామాలు జరగకుండా కీలకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుట్టాలేమో అనిపిస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ శాసనసభ్యుడిగా తన ప్రజలకు ఇచ్చినటువంటి మాట, తాను చెప్పినటువంటి ప్రమాణ స్వీకారాన్ని, తాను ఇచ్చినటువంటి మాటను తప్పిన ఏ ఒక్కరు కూడా హౌస్లో ఉండడానికి వాళ్ళు అర్హులు కాదు. ప్రజలు అక్కడ కూడా జిల్లా స్థాయిలో కూడా జిల్లా అధికారులు వీళ్ళని ఎంటర్టైన్ చేయకూడదండి. శాసనసభకి వెళ్లకుండా అక్కడ అన్ని రకాలుగా సౌకర్యాలు పొందుతున్నటువంటి శాసనసభ్యులు మీరు జిల్లా డీడీఆర్సీ మీటింగ్లో కానీ జిల్లాల అధికారులు కలవనివ్వకుండా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఆదేశాలు వెళ్ళాలి, స్పీకర్ నుంచి వెళ్ళాలి, గవర్నర్ దగ్గర నుంచి వెళ్ళాలి. అప్పుడు వాళ్ళు సిగ్గుపడతారు, బయటకు వస్తారు. ఫైనల్ గా ఇంకొక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ ఎన్నికల మీద, లేకపోతే వ్యవస్థ మీద, లేకపోతే ఉన్నటువంటి ఎల్ఓపి ఇవ్వలేదు కాబట్టి ఆయన కోపం ఉన్నదనుకోండి, రాజీనామా చేసి ఎన్నికలు గెలుపండి, అది ఇబ్బంది లేదు. కానీ ఇలాగా విలువైన సమయాన్ని వేస్ట్ చేసి ప్రజా జీవితాన్ని పక్కన పెట్టి మీకు నచ్చిన కొత్త రాజ్యాంగాన్ని రాయడం కరెక్ట్ కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థని అందరూ కాపాడాల్సిందే, సమదృష్టితో చూడాల్సిందే. రైట్ సార్. ఓకే. మొత్తానికి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వచ్చి ప్రజాగాళం వినిపించట్లేదు. అట్లాగే వేతనాలు, ప్రోటోకాల్ ఎందుకు అన్న ప్రశ్న ఇప్పుడు అందరిలో ఉత్పన్నమవుతుంది. అట్లాగే చట్ట ప్రకారం, నిబంధనల ప్రకారం ప్రతిపక్ష హోదా సాధ్యం కాదన్నా కూడా జగన్ ఎందుకు పట్టుబడుతున్నారు? అట్లాగే తనతో పాటు గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలను కూడా అసెంబ్లీకి రానివ్వకపోవడంతో ఒక రకంగా రాజ్యాంగాన్ని అవమానించినట్టే కదా ఈ ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది. అట్లాగే రైట్ టు రీకాల్ అనే పదం కూడా వినిపిస్తోంది. మరి చూద్దాం రాబోయే రోజుల్లో అసెంబ్లీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. రైట్. ధన్యవాదాలు యనమల రామకృష్ణుడు గారు, సూరిబాబు గారు, బాబ్జీ గారు చర్చలో పాల్గొన్నందుకు ధన్యవాదాలు సార్. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.